ఇలా నల్లగా మారిపోయిన రాగి పాత్రల్ని ఇలా తెల్లగా ఎలా మార్చాను. హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోయే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మనలో చాలా మందికి కామన్గా ఉండేది పూజా సామాగ్రిని క్లీన్ చేయడం. అంటే అది చాలా కష్టంతో కూడుకునే పని. మనం పీతాంబరి అని, చింతపండు అని, ఇటుక గుండ అని చెప్పి రకరకాలు వాడుతుంటారు. అలా కష్టపడి చాలా కష్టంగా చేసే వాటితో కాకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీ మెథడ్ అనేది నేను మీకు చూపిస్తాను. దాన్ని మనం ఎక్కువగా రబ్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ ఇలా అంటే చాలు చాలా తెల్లగా చిటికెలో మిలమిలా మెరిసిపోతాయి అన్నమాట. అది ఏంటనేది మీరు ఈ వీడియో చూస్తే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. వీడియోలో వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా మనకి ఇంటిలో ఉండేవి, ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండే వస్తువులేనండి. ఇవి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో మినిమం ఉండే వస్తువులతోనే. ఇవి నిమ్మకాయలు, గోధుమ పిండే, తర్వాత ఉప్పు, ఈ మూడు చాలండి. పాత్రలు ఇంత నల్లగా ఉన్న పాత్రలు కూడా తలతలా మెరిసిపోతాయి. ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడండి. ముందుగా అయితే మనం కొద్దిగా గోధుమ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి అయితే నేను తీసుకున్నాను. అలానే ఇది సాల్ట్ అండి, ఇది సాల్ట్ని కూడా కొద్దిగా తీసుకున్నాను. మనం ఎక్కువ సామాన్లు అనుకోండి ఎక్కువగా కలుపుకోవాలి. నేను ప్రజెంట్ వీడియో కోసం మీకు చూపించడం కోసం యూజ్ అవుతుందని చెప్పి కొద్దిగా, కాబట్టి నేను కొద్దిగా కలుపుకున్నాను అన్నమాట. ఇప్పుడు నిమ్మకాయలు, మనం పీతాంబరి ఇలాంటివన్నీ మనం యూజ్ చేస్తాం. ఇదిగోటి నేను కట్ చేస్తున్నాను. కట్ చేసి దీన్ని చూసారా, మంచిగా రసం బాగా వస్తుంది కదా. ఆ రసాన్ని మొత్తం మనం దీంతో కూడా పామక్కర్లేదు, నిమ్మకాయని కూడా యూజ్ చేయక్కర్లేదు అనమాట. దాని వాటరే సరిపోతుంది చక్కగా. ఇప్పుడు చూడండి, అసలు ఒక మ్యాజిక్ లాగా అయిపోద్ది. ఈ చిట్కా మాత్రం ఎంతమంది ట్రై చేస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది మంచిగా యూజ్ అవుతుంది. పూజ సామాన్లు క్లీన్ చేసేదానికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు చూసారు కదా, ఆ వాటర్తోనే నేను బాగా కలిపాను, చక్కగా కలిపానండి. ఇప్పుడు నాకు కొద్దిగా ఇంకొంచెం ఆ వాటర్ లాంటిది కావాలని చెప్పేసి ఇంకొక నిమ్మకాయ పిండాను. బావా పసుపు మర్చిపోయాను. నిమ్మకాయని పిండేసాను కదండి, చక్కగా అదొక పేస్ట్లా తయారైంది చూడండి. గోధుమ పిండి కాబట్టి అదొక పేస్ట్లా తయారైంది. ఇప్పుడు ఈ పేస్ట్ని నిమ్మకాయ వాటర్తోనే, వాటర్ కావాలంటే లైట్గా వేసుకోవచ్చు, నేను ఓన్లీ నిమ్మకాయతోనే మీకు చూపిస్తున్నాను అనమాట. వీడియో కొద్దిగా సామాన్లని లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, దానివల్ల ఏం లేదు. నేను పసుపు యూజ్ చేయలేదు, కానీ పసుపు వేసుకున్నా కూడా చాలా మంచిది అనమాట. ఇగో ఇప్పుడు ఇది చూసారా, నల్లగా ఉంది కదా, చూడండి ఒక మ్యాజిక్లా అయిపోద్ది అనమాట. మీరు చూస్తే ఒక మ్యాజిక్. మామూలుగా జస్ట్ ఈ మాత్రం ప్రెజర్ కూడా మనం పెట్టకపోతే తెల్లగా రావు కదా, జస్ట్ అంతే. మీరు చూడండి, అసలు డాగులు అనేవి కూడా ఉండవు అనమాట. ఇదొక ఏంటంటారు, మ్యాజిక్లా పనిచేస్తుంది. ఇగోటండి చూసారా. ఇప్పుడు దీని పక్కనే ఇగో ఇది కూడా మనకి అంతే నల్లగా అయిపోయింది కదా, చూడండి. అదే పేస్ట్ నేను తీసి చూడండి, చూసారా ఎంత తెల్లగా అయిపోతుందో. ఇది ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది. ఇది ఏం హానికరం కూడా కాదు. సాల్ట్, నిమ్మకాయ ఇవన్నీ కూడా మంచివి, ఎటువంటి కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ ఉండవండి ఇందులో. చూసారా, చూడండి ఎంత తెల్లగా అయిందో. అలాగే ఇది కూడా చూడండి నల్లగా, ఇక్కడ చూసారా మురికి కూడా పట్టింది. దాన్ని కూడా మనము లైట్గా కొద్దిగా చేతికి తడి నేను పెట్టుకుంటున్నాను చూడండి. అసలు మీరు నమ్మలేరనమాట, అంత కొత్తగా తలతలా మెరిసిపోతుంది. చూసారా, ఈ ఇత్తడిది కూడా ఎంత తలతలా మెరిసిపోయేటట్టు చక్కగా అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇదైతే అసలు ఇందాక చూసిన దానికి దీనికి అసలు సంబంధమే లేదు కదా, అలా తయారవుతాయి. ఇంకా ఎన్ని గిన్నెలు ఉన్నా సరే హ్యాపీగా, ఇది కొద్దిగా పెడితే చాలు. చూడండి ఎంత ఉందో అంత క్వాంటిటీనే ఉంది మనకి. జస్ట్ అది అలా పెట్టి మళ్ళీ మనం ఆ పౌడర్ని ఇలా తీసేసి చక్కగా కడిగించుకోవచ్చు, ఏం ఉండదు.
జిడ్డు అనేది కూడా ఉండదు మనకి. ఇలాంటి హోమ్ టిప్స్ మరిన్ని కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. చూసారా, చిటికలో మీ బాధకి నేను ఒక సొల్యూషన్ కనిపెట్టేశాను. చూడండి, అప్పుడే కొన్ని పాత్రలా తలతలా మెరిసిపోతుంది. అది చూడండి, పక్కన పెడుతున్నాను. చూడండి, ఇది కూడా ఇంత మురిగ్గా ఉన్నది కూడా అంత తెల్లగా మారిపోయింది. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ట్రై చేశారని కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అప్పుడే నాకు ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీతో షేర్ చేసుకుంటూ ఇలాంటి మంచి మంచి విషయాలు మీ అందరికీ చెప్తూ నేను కూడా మీతో పాటు షేర్ చేసుకునే అవకాశాన్ని నాకు మరీ కల్పించండి. అది మీ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్లే సాధ్యమండి. చూడండి, ఇప్పుడు నేను క్లాత్తో క్లీన్ చేస్తాను.